ఓం గురుభ్యో నమ. ఆదిదంపతి శివపార్వత్యో నమ. కాళిదాస కుమార సంభవం ప్రథమ సర్గ. పార్వతీదేవి వర్ణను గూర్చి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ పార్వతీదేవి వర్ణంలో ఆమె యొక్క పాదాంగుష్టము నుండి శిరస్సు వరకు వర్ణనలు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఆమె యొక్క స్వరాన్ని గూర్చి చెప్పుకుంటూ ఉన్నాం. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయాం అభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్ద శ్రోతుర్వితంత్రీరివతాడ్యమానా. అంటే ఇక్కడ శ్లోకంలో ఉండే భావం ఏంటంటే, మధురంగా మాట్లాడేటటువంటి ఆ పార్వతీదేవి యొక్క అమృతమును స్రవించుచున్నటువంటి ఆ స్వరము ఈ అన్యపుష్ట అంటే ఏంటంటే మన కోయిల అన్నమాట. ఆ కోయిల స్వరం కూడా ఆ పార్వతీదేవి స్వరం కంటే మరి బాగలేదు అనే మాట చెప్తూ ఉన్నాడు. దాన్ని ఈ శ్లోకంలో ఉన్న రీతిలో మనం చెప్పుకున్నాం. అభిజాతవాచి అన్నమాట. అభిజాతం అంటే ఏంటంటే చాలా మధురంగా, స్పష్టంగా, మృదువుగా మాట్లాడడం అన్నమాట. అభిజాతవాచి మధురంగా మాట్లాడేటటువంటి తస్యాం ఆ పార్వతీదేవి యందు అమృత శృతేవ స్వరేణ, ఆ మధురంగా మాట్లాడేటటువంటి ఆ పార్వతీదేవి యొక్క వాక్కులు ఏ విధంగా ఉన్నాయంటే అమృతము స్రవించినట్లుగా కమ్మని స్వరం ఉందన్నమాట. తీయటి స్వరం ఉంది. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అన్యపుష్ట అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా కోయిలని, అది తాడ్యమానం వితంత్రీరివ శ్రోతు అన్నమాట. తాడ్యం అంటే మనం మామూలుగా మనం ఇది వీణను వాయించేటప్పుడు ఆ తంత్రులను మీటుతాం కదా, ఆ వీణా తంత్రులు బాగా స్పష్టంగా కట్టబడితేనే, మరి ఒకటి అటు ఇటు కడితే విషమంగా కడితే దాని యొక్క స్వరం స్పష్టంగా ఉండదు. ఆ విధంగా ఉన్నదట పార్వతీదేవి యొక్క స్వరం ముందు కోకిల స్వరం. మరి విషమంగా కట్టబడినటువంటి తంత్రీనాదాలు ఏ విధంగా బాగుండవో ఆ విధంగా ఉన్నది అని ఈ శ్లోకంలోని తాత్పర్యం. మరొకసారి శ్లోకం చూడండి. స్వరేణ తస్యామృతశ్రుతేవ ప్రజల్పితాయామభిజాతవాచి అప్యన్యపుష్టా ప్రతికూల శబ్దం శ్రోతుర్వితంత్రీరివతాడ్యమానా. వినేవాళ్లకు శ్రోతు, వినేవాళ్ళకు ఆ విధంగా ఉన్నది అంటూ ఉన్నాడు. దాని తర్వాత మరొక శ్లోకం. ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షితమాయతాక్ష్యా తయా గృహీతం ను మృగాంగనాభ్యః తతో గృహీతం ను మృగాంగనాభిః. ఆ లేళ్ల చూపు, ఆమె యొక్క చూపును వర్ణిస్తున్నాడు. మాటలు వర్ణించిన తర్వాత ఆ కళ్ళు చూపులు ఎట్టున్నాయంటే, ఆమె ఆయతాక్ష్య అంటున్నాడు. ఆయతం అంటే దీర్ఘములైనటువంటి పొడవాటి, అక్షి అంటే కన్ను, ఆయతాక్ష్య అంటే పొడవాటి కన్నులు కలిగినటువంటి ఆమె యొక్క అధీర విప్రేక్షితం ప్రవాత నీలోత్పల నిర్విశేషం అన్నమాట. ఆమె యొక్క ఆ చూపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ నల్ల కలువ కంటే, అంటే ఎక్కువగా గాలి ఉన్నటువంటి ప్రదేశంలో నల్ల కలువలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. అదే చెప్పారు, ప్రవాత నీలోత్పల నిర్విశేషం. వాతం అంటే ఏదో చిన్న గాలి కాదు, ప్రవాతం అంటే కొద్దిగా పెద్ద గాలి. ఆ పెద్ద గాలికి ఆ నీలోత్పలం అంటే నల్ల కలువలు యొక్క మరి అటు ఇటు కదులుతూ ఉంటాయి కదా గాలికి, అవి నిర్విశేషం అంటే ఈ పార్వతీదేవి యొక్క
కళ్ళు, ఆ నీలోత్పలాలు, బాగా గాలిలో ఉన్నటువంటి నీలోత్పలాల యొక్క కదలిక నిర్విశేషం అంటే ఏమాత్రం భేదం లేదట. ఆ రెండు సమానంగా ఉన్నాయట. మరి ఇక్కడ అధీర విప్రేక్షితం అన్నమాట. ఈ పార్వతీదేవి యొక్క చూపులు ఏ విధంగా ఉన్నాయి? అధీర అంటున్నాడు. ధీర అంటే ధైర్యంగా అని. ధైర్యం అంటే చిన్న, మరి ఇప్పుడు ఇంకా 15-16 ఏళ్ల వయసులో ఉంది కాబట్టి ఈ ఇంకాస్త ధైర్యం కాకుండా కొంచెం భయపడుతూ చూసేటప్పుడు కళ్ళు అటు ఇటు తిప్పుతుంది కాబట్టి అందుకని చెప్తున్నాడు అధీర విప్రేక్షితం అని. అయ్యా మరి అది ఆ చూపు, ఆ చంచలమైనటువంటి చూపు తయాగృహీతంను మృగాంగనాభ్య, ఆడులేళ్ల నుండి ఆమె ఆ చూపును తీసుకున్నదా, లేకపోతే తతో గృహీతంను మృగాంగనాభి, తత అంటే పార్వతీదేవి నుండి ఆ ఆడులేళ్లు స్వీకరించాయా చూపును అని ఈ మహాకవి కాళిదాసుకు ఒక సందేహం లాగా చెప్పాడనమాట. అంటే ఆ లేళ్ల యొక్క చూపు ఆడలేళ్ల యొక్క చూపులాగా పార్వతీదేవి యొక్క చూపు ఉన్నది అని ఇక్కడ చెప్పాడు. దాని తర్వాత తస్యాస్యలాకాంజన నిర్మితేవ కాంతిర్భ్రువో రాయతలేకయోర్యా తాం వీక్ష్య లీలా చతురామనంగ స్వచాప సౌందర్య మదం ముమోచ. తస్యాస్యలాకాంజన నిర్మితేవ, అంజనం అంటే కాటుక, శలాక అంటే కాటుకను ఒక పుడకతో తీసి పెట్టుకుంటారు. ఎందుకంటే చేత్తో తీసి పెట్టుకుంటే మందంగా అవుతుంది కదా. ఆ పుడకతో అయితే మరి ఎక్కడ ఎంత మేరకు పెట్టుకోవచ్చు అంత మేరకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ కాటుక పుడక చేత గీయబడినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఈ కనుబొమ్మలు కాడుక పుడక చేత గీయబడితే ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఉన్నాయి. స్వభావ సిద్ధంగానే, ఇక్కడేం పోయలేదు, ఆ విధంగా ఉన్నాయి అంటున్నాడు. ఆయత లేఖయోర్య తాంబీక్ష్య లీలా చతురామనంగ, ఆ కనుబొమ్మలు మరి ఏమిటంటే కాస్త విశాలంగా గీతలు గీసినట్టు కాకుండా కాస్త వంగి ఉన్నాయన్నమాట. ఏ విధంగా వంగి ఉన్నాయి? బాణములాగా వంగి ఉన్నాయి అని, అల్లిత్రాడులాగా వంగి ఉన్నాయి అని. ఈ అల్లిత్రాడులాగా వంగి ఉన్నాయి అంటే ఏంటంటే ఆ అల్లిత్రాడును చూసుకొని, చాప బాణాన్ని చూసుకొని ఆ మన్మథుడు నా బాణం చాలా అందమైనటువంటిది అని ఇంతవరకు అనుకుంటూ ఉన్నాడు, గర్వపడుతూ ఉన్నాడు. ఈ పార్వతీదేవి యొక్క కనుబొమ్మలను చూచి తనకున్నటువంటి తన చాపమునందు గల గర్వాన్ని పోగొట్టుకున్నాడు అంటున్నాడు. అంటే ఆమె యొక్క ఆ కనుబొమ్మల ముందు నా చాపం ఎందుకు పనికిరాదు అన్నట్లుగా మన్మథుడు తన గర్వాన్ని పోగొట్టుకున్నాడు అని చెబుతున్నాడు అనమాట. మరొకసారి శ్లోకం చూడండి. తస్యాశలాకాంజన నిర్మితేవ కాంతిర్భ్రువో రాయతలేకయోర్యా తాం వీక్ష్య లీలా చతురామనంగ. లీలాచతురాం అంటున్నాడు అంటే ఏమిటి? బాగా అందమైనటువంటి ఆ కాంతిని విలాసవంతంగా మరి అందంగా ఉన్నది అని ఆ బాణం యొక్క కాంతిని చూసి ముమోచ వదులుకున్నాడట. స్వచాప సౌందర్యాన్ని వదులుకున్నాడు. ఆమె యొక్క కనుబొమ్మల యొక్క అందాన్ని చూచి తన యొక్క చాపమ యొక్క సౌందర్యం వలన కలిగినటువంటి మదాన్ని పోగొట్టుకున్నాడు అని. దాని తర్వాత చూడండి. లజ్జా తిరశ్చామ్యది చేతసి స్యాత్ అసంశయం పర్వతరాజపుత్ర్యా తం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యు బాలప్రియత్వం శిథిలం చమర్య. ఇక్కడేమంటున్నా అంటే ఇది తలకట్టును గూర్చి చెబుతూ ఉన్నాడు. అంత అందంగా ఉందట ఆమె తలకట్టు. ఎంత అందంగా ఉన్నదంటే ఈ లేళ్ళు, ఈ చమరీ మృగాలు తమ తోకల యొక్క సౌందర్యాన్ని, తమ తోకల పైన ఉన్నటువంటి సౌందర్యం వలన కలిగినటువంటి ఆ ప్రేమను శిథిలం చేసుకున్నాయట.
అంత అందంగా ఉన్నది ఆమె తలకట్టు అంటున్నాడు. తిరశ్చాం ఇది చేతసి లజ్జాస్యాత్ అంటున్నాడు. తిరశ్చాం పశుపక్ష్యాదులకు కూడా మానవుల్లాగా లజ్జాది ధర్మాలు గన ఉన్నట్లయితే, లజ్జా సిగ్గుపడ్డం ఇలాంటి ధర్మాలు గన ఉన్నట్లయితే, అసంశయం పర్వత రాజపుత్ర్యా తం కేశపాసం ప్రసమీక్ష, తప్పనిసరిగా పార్వతీదేవి యొక్క ఆ తలకట్టును చూచి చమర్య చమరీ మృగములు వాళ్ళ ప్రియత్వం, తమ తోకల పైన ఉన్నటువంటి ఆ ప్రేమను శిథిలం కుర్యు అంటూ ఉన్నాడు. అంటే ఏంటి? పోగొట్టుకుంటాయి అని ఈ శ్లోకంలో తాత్పర్యం. మరొకసారి శ్లోకం చూడండి. లజ్జా తిరశ్చాం యది చేతసి స్యాత్ అసంశయం పర్వతరాజపుత్ర్యా తం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యు వాలప్రియత్వం శిథిలం చమర్య. మరి ఈ విధంగా ఈరోజు 4 చెప్పుకున్నాం. ఏమేంటి అవి? ఆమె యొక్క స్వరము, దాని తర్వాత ఆమె యొక్క చూపులు, ఆమె యొక్క కనుబొమ్మలు, ఆమె యొక్క తలకట్టు, ఈ 4 గూర్చి చెప్పుకున్నాం. తరువాత మిగతాది తరువాత చూసుకున్నాం. ఓం తత్సత్.